హాయ్ అందరికీ ఈరోజు క్యాలీఫ్లవర్ కర్రీ చూపిస్తాను. ముందుగా క్యాలీఫ్లవర్ని సన్నగా తరుక్కొని వాటర్ బాయిల్ చేసుకోవాలి. అందులో సాల్ట్, ఒక దాల్చిన చెక్క యాడ్ చేసుకోవాలి. ముందే కట్ చేసి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ ముక్కల్ని హాట్ వాటర్లో వేయాలి. తర్వాత 1 మినిట్ ఇలా హాట్ వాటర్లో ఉంచేసి పక్కన తీసి పెట్టుకోవాలి. ప్యాన్లో ఆయిల్ తీసుకొని పోపు దినుసులు యాడ్ చేసుకోవాలి. దాంట్లో 2 లవంగాలు, ఒక దాల్చిన చెక్క వేసుకున్నాను. తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, ఒక 4 పచ్చిమిర్చి ముక్కల్ని ఇలా తరిగి వేసుకున్నాను. వీటన్నిటిని ఒక 5 మినిట్స్ వేయించుకోవాలి. అందులో 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత కాలీఫ్లవర్ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. ఇలా ముందే రెడీ చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కల్ని యాడ్ చేసుకున్నాను. ఇలా 5 మినిట్స్ మంచిగా వేయించుకొని తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఒక 1/2 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ కలిపేసుకొని ఒక 1 మినిట్ వేయించుకోవాలి. తర్వాత అందులో ఇలా మధ్యలో టమాటాలు సన్నగా తరిగినవి వేసుకొని మగ్గించుకోవాలి. టమాటాలు వేగే వరకు ఒక 5 మినిట్స్ క్యాప్ పెట్టి వదిలేయాలి. ఇలా 5 మినిట్స్ తర్వాత టమాటాలు బాగా మగ్గిపోయి ఉంటాయి. తర్వాత లాస్ట్లో మంచిగా కలిపేసుకొని కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. కొద్దిగా ధనియా పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఒక 1/2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. అంతే, 1 మినిట్ ఉంచేసుకొని తర్వాత కర్రీ సర్వ్ చేసుకోవడమే. ఎంతో టేస్టీగా ఉండే కాలీఫ్లవర్ కర్రీ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.